వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. తెలియదు, నాన్న పేరు తెలీదు, అమ్మ పేరు తెలీదు. తెలియదురా. నీ పేరేంటి? సూర్య. మీ నాన్న పేరు? వినపడ్డాలే? మీ నాన్న పేరేంటి? తెలియదు. నాన్న పేరు తెలీదా? మీ అమ్మ పేరు? మీ అమ్మ పేరేంట్రా? తెలియదు. నాన్న పేరు తెలీదు, అమ్మ పేరు తెలీదు. తెలియదురా. దీంట్లో సంతకం పెట్టు. నీ వస్తువులన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకో. నువ్వు వెళ్ళొచ్చు. ఈ రామయ్య వాంగ్మూలం ఇచ్చాడు. రాస్కెల్ కొత్తగా ఇప్పుడు వచ్చి రమణ చావుకి నేనే కారణం అంటూ వాంగ్మూలం ఇచ్చాడు. వాణ్ణి లోపల దోసేయండి రా. దేవా, నన్నెందుకు బయటికి తీసుకొచ్చావు? దేవరాజు గొప్ప ఉత్తముడేం కాడు, కానీ న్యాయం అనేది ఒకటి ఉంది. రమణ చేసింది తప్పు, నువ్వు చేసింది న్యాయం. నా వల్ల నువ్వు చాలా కష్టపడ్డావు, క్షమించు. ఊరు పేరు తెలియని అనాథను జీవితాంతం జైల్లో మెక్కి చచ్చేవాణ్ణి నీ వాణ్ణి లోపలికి పంపించి నన్ను బయటికి తీసుకొచ్చావు. నేను నీకెలా కృతజ్ఞత చెప్పగలను? నీకు నేను ఏమి ఇవ్వగలను? ఏమీ వద్దు. నా దగ్గర ఉన్నది ఒకటే, నా ప్రాణం.
ఇతనే సూర్య, నమస్కారం. నా స్నేహితుడు, నా తోడ పుట్టినవాడు, నా దళపతి. దళపతి నువ్వు మా దళపతి, మా దళపతి నువ్వు మా దళపతి. తాకిడితత్త తరిగిడది తాకిడితత్త తరిగిడ తరిగిడతాం తరిగిడతాం దిత్ తాకిడి తరిగిడ దిత్ తాకిడి తరిగిడ దిత్ తాకిడి తరిగిడ తరిగిడతాం తరిగిడతాం దిత్ తాకిడితత్త తరిగిడ దిత్ తాకిడితత్త తరిగిడ తరిగిడతాం తరిగిడ తరిగిడ తరిగిడతాం. ఏయ్ నిన్నే గాజులు ఇచ్చేశాను. బాబు బాబు, ఏమిటమ్మా ఇది? లే, 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 లే. నీ వల్ల నా కుటుంబం బాగుపడింది. నేను చేసింది ఉంది. కాదు, నీకు తెలియదురా, నీ వల్లే నా కుటుంబం బాగుపడింది. నువ్వు చల్లగా ఉండాలిరా. పామ తీసుకెళ్ళు. నువ్వు చల్లగా ఉండాలిరా. ఒక నిమిషం. మీ పేరేంటి? దళపతి. సూర్య అంటే నువ్వేనా? నేనెవరో తెలుసా? తెలుసు, సర్వారాయుడు, మాజీ ఎమ్మెల్యే. నీ గురించి నేను విన్నాను, పిల్లలు చెప్పారు. దేవరాజు దగ్గర ఉన్నావుటగా. ఏ? దేవరాజు నా స్నేహితుడు. దేవరాజు ఒక రౌడీ, ఒక పోకిరి, అంతే. ఇంత వయసులో ఉన్నప్పుడు వాడిని చేరదీశాను, పనిలో చేర్పించాను, ట్యాక్సీ స్టాండ్ యూనియన్లో చేర్పించాను. 10 ఏళ్ళు నా ఉప్పు పులుసు తిని నాకే ఎదురు తిరిగాడు. విశ్వాసఘాతకుడు. అయినా పర్వాలేదు, నా పెద్ద కొడుకంటే నాకు ప్రాణం. వాణ్ణి నట్ట నడివీధిలో కుక్కను చంపినట్టు చంపాడు. తెలుసు, మీ అబ్బాయి దేవరాజును చంపాలని చూశాడు. అది కూడా తెలుసు. కారణం లేకుండా దేవరాజు ఏ పని చేయడు. లేదు సూర్య, నీకు దేవరాజు గురించి తెలియదు. నా దగ్గరకు వచ్చాయి, నేను నిన్ను దేవరాజు కంటే గొప్పవాణ్ణి చేస్తాను. ఈ ఊళ్ళో నా తర్వాత నువ్వే ఉంటావు. కేవలం డబ్బే కాదు, పదవి, అంతస్తు, అధికారం అన్నీ. ఏమంటావు? దేవరాజు నా స్నేహితుడు. మతి లేకుండా మాట్లాడకు. దేవరాజు నిన్నెందుకు కూడా పెట్టుకున్నాడో తెలుసా? నీ మీద పెద్ద ప్రేమో అభిమానమో కాదు. నీకు భయం అనేది లేదు. ఎవరినైనా నువ్వు బెదిరించగలవు. నువ్వు పక్కనుంటే వాడికి ఏ కీడు జరగదు, అంతే. ప్రేమో అభిమానమో కాదు. రా, నా దగ్గరకు వచ్చాయి. వాడితోనే ఉంటే అనవసరంగా చస్తావు. నీ కూడా బ్రతకడం కంటే దేవాతో చావడం మేలు.